హలో మిస్ఎస్ రావు. బీహార్ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ ముగిసింది పోలింగ్. సెకండ్ ఫేజ్కి సిద్ధమవుతున్నారు. 11వ తారీఖున సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగబోతుంది. అయితే ఫస్ట్ ఫేజ్ మీదన కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఫస్ట్ ఫేజ్లో ఏం జరిగింది అనేది బీహార్ నుంచి కొంతమంది చెప్తుంది, అలాగే ఢిల్లీ నుంచి కొంతమంది అందిస్తున్నట్టు సమాచారం ప్రకారం వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. అయితే ఎవరి వైపు వన్ సైడ్ జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో అదే తరహాలో జరిగింది అని చెప్పి చెప్తున్నారు. వన్ సైడ్ ఎలక్షన్. అయితే ఎవరి వైపు వన్ సైడ్ జరిగింది? బీజేపీ వన్ సైడ్ ఎలక్షన్ చేసిందా, లేదా ఆర్జేడీ చేసిందా, కాంగ్రెస్ ఆర్జేడీ చేసిందా? 64.5 అబోవ్ 64.66 దాకా ఉంది సుమారుగా. అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు నమోదైందంటే ఫస్ట్ ఫేజ్లో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటైనా ఉండాలి, లేదా ప్రభుత్వ అనుకూలమైనటువంటి ఓటైనా అయి ఉండాలి. దీంట్లో ప్రధానమైన అంశాలు ప్రభుత్వ ఉద్యోగం ఇంటికి ఒకటి ఇస్తానని చెప్పి తేజస్వి యాదవ్ చెప్పాడు. అలాగే ప్రతి మహిళకు 30,000 రూపాయలు సంక్రాంతికి వేస్తానని చెప్పి చెప్పారు. దానికి ధీటుగా నితీష్ కుమార్ గారు నవరాత్రి కానుక అని చెప్పి 10,000 రూపాయలు ఆల్రెడీ వేసేశారు. మరి ఇవన్నీ ఎలా పనిచేసినాయి? దీనికి తోడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? ఓట్ చోర్ యాత్ర చేసి దొంగ ఓట్లు చేర్చుకున్నారు. ఎక్కడో వేరే కంట్రీస్, జింబాబ్వే వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడే ఉన్నాయి, జింబాబ్వే వాళ్ళ పేర్లతోటి ఈ దొంగ ఓట్లు అన్నింటినీ పోల్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి పోల్ చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పి రాహుల్ గాంధీ గారు అనుమానిస్తున్నారు. మరి ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు పోలైనటువంటి పర్సంటేజ్ని బట్టి చూస్తే కనుక మరి దొంగ ఓట్లతోటి పర్సంటేజ్ని పెంచుకొని బీజేపీ అధికారంలో రాబోతుందా, లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని వన్ సైడ్గా ఆర్జేడీ కాంగ్రెస్ సంపాదించుకున్నాయా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్ ఏంటి, బీహార్లో ఉన్నట్టు కొంతమంది మిత్రులు చెప్తుంది ఏంటి, అలాగే కొన్ని సర్వేలు ఎక్స్పెక్ట్ చేసినాయి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది అనేది, అవి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, వీటన్నిటిని క్రోడీకరించి మీకు ఫైనల్గా బీహార్లో ఫస్ట్ ఫేజ్లో ఏం జరిగింది అనేటువంటి ఒక ఒపీనియన్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాస్ గ్రూప్ తయారు చేసింది. పోలింగ్ 121 స్థానాలకి ఫస్ట్ ఫేజ్ ముగిసింది. 64.5% అంటే బాగా దాదాపు 75 ఏళ్ల తర్వాత హయ్యెస్ట్ పోలింగ్ బీహార్లో జరిగిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ రీసెంట్గానే వెల్లడించారు. చాలా క్రూషియల్ రోల్, కీ రోల్ మేము ఈ ఎన్నికల్లో మేము పోషించబోతున్నాం, రిజల్ట్ ఆ విధంగా రాబోతుందని చెప్పి ఆయన రాజకీయ వ్యూహకర్తగా అలాగే జనస్వరాజ్ పార్టీ అధినేతగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఆ పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత బీహార్లో ఇక్కడ సాస్ గ్రూప్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం పోలింగ్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో చూస్తే ఆర్జేడీ విల్ గెయిన్ హయ్యర్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ కంపేర్డ్ టు ద 2020 ఎలక్షన్స్ అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జేడీయూ విల్ స్టాండ్ ఇన్ సెకండ్ ప్లేస్. జేడీయూ అనేది సెకండ్ ప్లేస్లో ఉంటుంది, వైల్ బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉంటుందని అంటున్నారు. బీజేపీ లైక్లీ టు లాస్ 40% ఆఫ్ ది ఎమ్మెల్యే సీట్స్ ఇట్ కంటెస్టెడ్. బీజేపీ ఎక్కువగా లాస్ పోయే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే 101 స్థానాల్లో జేడీయూ 101, బీజేపీ 101 స్థానాల్లో పార్టిసిపేట్ చేసింది. వాటిల్లో 40 స్థానాల్లో బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జేడీయూ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ అబౌట్ 13 అసెంబ్లీ కాన్స్టిట్యూయెంట్స్ క్రాస్ ఓటింగ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్. ఏ కన్సిడరబుల్ పర్సెంటేజ్ ఆఫ్ ది కోర్ ఓటర్స్ JDU have voted against BJP and LJP even though BJP and LJP are in alliance with JDU. ఇక్కడ ఎన్డీఏలో భాగస్వాములు ఏమో ఉన్నాయి, JDU, BJP అలాగే LJP ఉన్నాయి. కానీ JDU ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి ఓటేయలేదు, LJPకి ఓటేయలేదు అనేది ఒక అబ్జర్వేషన్ పోలింగ్ సందర్భంగా. ఎందుకనంటే నితీష్ కుమార్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పేసి అమిత్ షా గారు అన్నారు. దాంతో ఒకవేళ జేడీయూ బీజేపీ అలయన్స్కి ఓటేసినా నితీష్ సీఎం గాడు అనేటువంటి ఉద్దేశంతో బీజేపీకి ఓటేయకుండా జేడీయూ ఓటర్స్ దూరం జరిగారు అనేటువంటిది చాలా సీరియస్ అబ్జర్వేషన్ అక్కడ సాస్ గమనించింది. గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం మహాగఠబంధన్ ఓట్ షేరు అసలు ముస్లిము యాదవ్
ఫ్యాక్టర్ బాగా పనిచేసిందని చెప్పి చెప్తుంది. వన్ సైడ్ ముస్లిము యాదవ్ ఓట్ బ్యాంక్ వన్ సైడ్ పడింది అని చెప్పి కాంగ్రెస్ అలాగే జేడీయూ కూటమికి. ఇంకా క్యాష్ డైనమిక్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ యూత్ హ్యావ్ ఓటెడ్ అగెన్స్ట్ ది ఎన్డీఏ. ఎన్డీఏకు యూత్ కానీ అలాగే నిరుద్యోగులు కానీ ఎక్కువ వేస్తారని చెప్తున్నారు. ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే 18 to 30 years మధ్యలో ఉండేటువంటి వాళ్ళు మహాగఠబంధన్ వైపు సాలిడ్గా వెళ్ళిపోయారనేటువంటిది ఒకటి. అలాగే ఉమెన్ ఓటింగ్ని కూడా వాళ్ళు డామినేట్ చేసేసారు అని, అంటే ఎన్డీఏకి ఎక్స్పెక్టెడ్ బై ది ఎన్డీఏ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని కూడా డామినేట్ చేసి వాళ్ళు మహాగఠబంధన్ వైపు వెళ్ళారనేది అబ్జర్వ్ చేశారు. తర్వాత ద 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ కంటెస్టెడ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ బీహార్ ఫేసింగ్ యాంటీ గవర్నమెంట్. ఇద్దరు డిప్యూటీ సీఎంలు అక్కడ పోటీ చేశారు. వాళ్ళు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా అక్కడ పోలింగ్ జరిగిందని చెప్పి అబ్జర్వేషన్. ఫేజ్ 1 ఎలక్షన్లో కాంగ్రెస్ మోర్ ఎమ్మెల్యే సీట్స్ కంపేర్ టు ద 2022. 2020లో ఎన్నైతే వచ్చాయో దానికన్నా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫేజ్ 1 ఎలక్షన్లో మహాగఠబంధన్ ఎన్డీఏ కంటే చాలా లీడింగ్లో ఉంది. ఫేజ్ 2 క్రూషియల్ మహాగఠబంధన్కి అలాగే ఎన్డీఏకి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫేజ్ 1లో మాత్రం మహాగఠబంధన్దే కొంచెం ఎడ్జ్ ఉంది బాగానే అనేటువంటి అబ్జర్వ్ చేస్తుంది. ఈ మొత్తం ట్రెండ్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ బీజేపీ ఓట్ షేరు ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఓట్ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఫస్ట్ ఫేజ్లో అబ్జర్వ్ చేస్తే ఆ బీజేపీ ఓట్ బ్యాంక్ని ప్రశాంత్ కిషోర్ భారీగా జనసురాజ్ పార్టీ తరఫు నుంచి చీల్చుకున్నాడు అనేది అర్థమవుతుంది అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో. ఇది మహాగఠబంధన్కి బాగా అడ్వాంటేజ్. అలాగే మహాగఠబంధన్ ఎమ్మెల్సీస్ జనసురాజ్ పార్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీజేపీ ఛాన్సెస్ని కొల్లగొట్టడంలో కీ రోల్ పోషించింది దాదాపు 9-10 కాన్స్టిట్యూన్సీలు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఎన్డీఏలో ఇది నితీష్ కుమార్ని చీఫ్ మినిస్టర్గా అనౌన్స్ చేయకపోయినందువల్ల కొంత డ్రాబ్యాక్ ఉంది. అలాగే ఫేజ్ 1 పోలింగ్ ట్రెండ్ని కనుక అబ్జర్వ్ చేస్తే సాస్ గ్రూప్ చెప్తుంది ఏంటంటే దాదాపు 65% అబో పోల్ అయింది. కాబట్టి ఇది యాంటీ ఇన్కంబెన్సీ కింద వస్తుంది. కాబట్టి మహాగఠబంధన్కి 2 నుంచి 2.5% ఎక్కువ ఓట్ బ్యాంక్ పోల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇది సాస్ చెప్పింది. ఇక ఢిల్లీ బేస్డ్ సర్వే ఇది ఈఎస్ఎస్, ఇది నవంబర్లో చేశారు, నవంబర్ 1న. అది ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్కి దాదాపుగా అనుగుణంగా కనిపిస్తూ ఉంది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లో. ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ మహాగఠబంధన్కి 57 నుంచి 60 వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది ఈ సర్వే. ఎన్డీఏకి అయితే 31 నుంచి 32 అని చెప్పింది. జనసమాజ్ పార్టీకి 6 నుంచి 7. సీట్ల విషయానికి వచ్చేటప్పటికి టోటల్గా 243లో 102 నుంచి 134 మహాగఠబంధన్కి వస్తే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎన్డీఏకి 98 నుంచి 101, జనస్వరాజ్ పార్టీకి 4 నుంచి 6. ఇది వాళ్ళు నవంబర్ 1వ తారీఖు చేసినటువంటి సర్వే. దీనికి అనుగుణంగా ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి పోలింగ్ ఉంది అనేది నాకు దీని సంబంధించిన నిర్వాహకులు ఢిల్లీ నుంచి నాకు అందించినటువంటి సమాచారం. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎవరైతే డబ్బులు బాగా ఖర్చు పెడతారని చెప్పేసి అభ్యర్థులని ఫైనల్ చేసిందో జేడీయూ కానీ లేదంటే బీజేపీ కానీ వాళ్ళు నిరాశపరిచారు, డబ్బులు పంచలేదు చివరి నిమిషంలో, ఎలాగో ఓడిపోతామని చెప్పి అనేది ఒకటి. రెండేంటంటే జనరల్గా డబ్బులు పంచేటప్పుడు ఇక్కడ ఉండేటువంటి సిస్టమ్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా క్యాండిడేట్కి సంబంధించినటువంటి బంధువులను లేదంటే ఫ్రెండ్స్ను లేదంటే వాళ్ళకు బాగా క్లోజ్ అసోసియేషన్ ఉన్నటువంటి వాళ్ళను మోనిటరింగ్ పెడతారు. కానీ బీహార్లో అలాంటి మోనిటరింగ్ లేకుండా అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్స్కి ఇచ్చేశారు. వాళ్ళు డబ్బులు పంచకుండా వాళ్ళు సొంత జేబులు వేసుకున్నారు. ఆ ప్రభావం ఫేజ్ 1లో కనిపించింది. ఎలక్షనీరింగ్లో ఎన్డీఏ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి ఈ సర్వే నిర్వాహకులు నాకు చెప్పారు. అది చెప్తూ మేము నవంబర్ 1న ఏదైతే మేము చెప్పామో అదే ఇప్పుడు ఫేజ్ 1లో మాకు కనిపించింది, వన్ సైడ్ ఎలక్షన్ ఉండేలాగా కనిపిస్తుందని చెప్పి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే మీద ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత అదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే పబ్లిక్ మూడు అక్కడ కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు
నాకు ఇచ్చినటువంటి ఇన్పుట్స్. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఇన్పుట్ ఏంటంటే నితీష్ కుమార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆ కారణంగానే మహాగఠబంధన్కి ఓటింగ్ బాగా జరిగింది అనేది ఒకటి. దాంతోపాటు తేజస్వి యాదవ్ యంగ్స్టరు, సో అతన్ని ఒకసారి సీఎం చేస్తే ఈ స్కీమ్స్ అన్నీ వస్తాయి అనేటువంటి ఆలోచనతో కూడా మహిళలు అటువైపు మొగ్గు చూపారు అనేది ఇంకోటి చెప్తూ ఉన్నారు. కానీ సాస్ ఏం చెప్తుందంటే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందువల్లనే అక్కడ బీజేపీ భారీగా నష్టపోతుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ సాస్ గ్రూప్ ఏం చెప్తుంది, ఇక్కడ చూడండి మహాగఠబంధన్ పార్టీలు ఇవి. ఆర్జేడీ ఫస్ట్ 122 వస్తే మ్యాజిక్ ఫిగరు. సో ఇక్కడ సాస్ ఏం చెప్తుందంటే ఓవరాల్గా మహాగఠబంధన్కి వచ్చేసేటప్పటికి ఆర్జేడీ 76 నుంచి 79, కాంగ్రెస్ 17 నుంచి 20, లెఫ్ట్ పార్టీస్ 13 నుంచి 14, అలాగే ఇక్కడ టోటల్గా 109 నుంచి 120 వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్డీఏ వచ్చేసి ఇక్కడ టోటల్గా 107 నుంచి 116 వస్తాయని చెప్తున్నారు. జనస్వరాజ్ పార్టీ అలాగే ఎంఐఎం ఇది. కానీ ఫస్ట్ పేజ్ ఎలక్షన్ అయిన తర్వాత ఈ నిర్వాహకులు చెప్పింది ఏంటంటే యాక్చువల్గా ఇది నవంబర్ 1వ తారీఖు చేసినటువంటి సర్వే ఎక్స్పెక్టేషన్స్ ఇవి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇందాక నేను ఫస్ట్లో అబ్జర్వేషన్ చెప్పాను కదా, సాస్ గ్రూప్ అబ్జర్వేషన్సే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే వన్ సైడ్ ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది. నవంబర్ 1వ తారీఖు చేసినటువంటి సర్వేలో మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పాము. కానీ దానికంటే మిన్నగా మహాగఠబంధన్కి సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి ఇది ఢిల్లీ బేస్డ్ ఈఎస్ఎస్ సర్వే చెప్పినా లేదంటే సాస్ గ్రూప్ చెప్పినా ఇవి ఏం చెప్తున్నాయనంటే క్లియర్గా మహాగఠబంధన్కి అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాయి నవంబర్ 1వ తారీఖున. ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేకి అనుగుణంగా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగిందా లేదా అనే దాని మీద నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను నిర్వాహకులు ఖచ్చితంగా ఫేజ్ 1లో క్లియర్ కట్గా మహాగఠబంధన్కి ఎడ్జ్ ఉంది. తాము వేసినటువంటి అంచనాల కంటే మిన్నగానే మహాగఠబంధన్కి సీట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓట్ పర్సంటేజ్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది తాము వేసినటువంటి దానికంటే కూడా. అంటే అక్కడ ప్రభుత్వం వ్యతిరేక ఓటు భారీగా ఉంది. అటు బీజేపీకి అటు నితీష్ కుమార్కి ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవి రెండు కలిసి ఆంధ్రప్రదేశ్లో 2024లో జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకంగా ఓటు చేశారో అదే తరహాలో బీహార్లో కూడా ఎలక్షన్ జరిగింది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ చూసిన తర్వాత. కానీ బీహార్ చరిత్రలో వన్ సైడ్ అనేది రీసెంట్గా లేదు. పెద్ద వ్యత్యాసం అటు ప్రతిపక్షానికి ఇటు అధికార పక్షానికి ఉండే విధంగా ఓటర్స్ లేరు. మరి ఈసారి మాత్రం దానికి భిన్నం అని చెప్పి సర్వే సంస్థలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. బీహార్ నుంచి కానీ ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్పుట్స్ కూడా అదే. మరి ఫస్ట్ ఫేజ్లో మరి ఈ సర్వే సంస్థలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇంతకంటే మించి వస్తాయా, లేదంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.